నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 12వ అధ్యాయము భక్తి యోగమునందు 10వ శ్లోకము తాత్పర్యం వివరిస్తున్నది మీ విజయభాస్కర్. అభ్యాసేష్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాస్యసి. తాత్పర్యం: పై శ్లోకంలో చెప్పిన విధంగా ఏ విధమైన అభ్యాసము చేయడానికి నీవు అసమర్థుడవైతే నాకు సంబంధించిన కర్మలని ఆచరించు. ఆ కర్మలన్నీ నా కొరకే ఆచరించు. అలా చేసినా కూడా నీవు నన్ను పొందగలవు. పై విధంగా అభ్యాసము చేయలేని వాళ్ళు, చేయడానికి ఇష్టపడని వాళ్ళు, అంటే కనీసం రోజుకు 10 నిమిషాలు కూడా భగవంతుని నిర్మలమైన మనసుతో ధ్యానం చేయడానికి మనసు అంగీకరించని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ 10 నిమిషాలు మాత్రం ప్రాపంచిక సుఖాలు ఎందుకు వదులుకోవాలని కొందరంటే, మరికొందరు ఆ 10 నిమిషాల్లో 10 రూపాయలు, 10,000, 10 లక్షలు సంపాదించాలని తాపత్రయపడుతుంటారు. అటువంటి వారి గురించి పరమాత్మ మరొక మెట్టు కిందికి దిగాడు. నీవు అభ్యాసం చేయడానికి, ధ్యానం చేయడానికి నీవు అసమర్థుడవైతే, నీకు చేత కాకపోతే, నీ మనసు అంగీకరించకపోతే దానికోసం చింతించకు, నిరాశపడిపోకు. నా జీవితం ఇంతే అంటూ చేతులు ముడుచుకుని కూర్చోకు. మరొక పని చెయ్యి. నీవు ప్రతిరోజు ఏమేమి కర్మలను చేస్తావో ఆ కర్మలే చెయ్యి, తప్పులేదు. కానీ ఆ కర్మలన్నీ నా పరంగా చెయ్యి, నా కొరకు చేస్తున్నాను అనుకుంటూ చెయ్యి. న్యాయంగా, ధర్మంగా చెయ్యి. నువ్వు చేసే పనిని దైవంగా భావించి చెయ్యి. అది కూడా ఉపాసనగా మారుతుంది. ధనం సంపాదిస్తున్నాను అనుకుంటే ధర్మంగా సంపాదించు. మరొకరి ధనం దోచుకోకు. ఇతరులను కష్టపెట్టి హింసించి ధనం సంపాదించకు. అలాగే వ్యాపారాలు ధర్మబద్ధంగా చేయి. న్యాయంగా నీకు రావాల్సిన లాభం తీసుకో. ఉద్యోగస్తులు కూడా తాము చేసే ఉద్యోగం ప్రజాసేవ కోసం చేస్తున్నామని, అది దైవ కార్యమని శ్రద్ధతో చేస్తే అది కూడా భగవతారాధనే అవుతుంది. అలాగే వివాహమాడిన ధర్మపత్నిని, అర్ధాంగిని తన సహధర్మచారిణిగా భావించి ఆమెను తప్ప ఇతర స్త్రీలను కన్నెత్తి కూడా చూడకుండా చేసే ప్రతి కార్యము పరమాత్మ కొరకే. ధర్మబద్ధంగా, న్యాయపరంగా చేస్తే అది కూడా భగవంతుని ఉపాసనే అవుతుంది. ఇంకా చేతనైతే ఇతరులకు ఉపయోగపడే కార్యాలు చేయాలి. రాజకీయ నాయకుల కర్తవ్యం సమాజానికి సేవ చేయడం, సమాజానికి ఉపయోగపడే పనులు చేయడం. కానీ ఈనాటి రాజకీయ నాయకులు వారికి ఉపయోగపడే పనులు, వారికి లభించే పనులు చేసుకుంటే సమాజాన్ని ఉద్ధరిస్తున్నామని చెప్పుకుంటున్నారు. నరకానికి దారి వెతుక్కుంటున్నారు. నీవు చేసే పూజలు, వ్రతములు, భజనలు అన్నీ శ్రద్ధతో, భక్తితో చెయ్యి. ధర్మంగా సంపాదించిన ధనముతో చెయ్యి. కాబట్టి న్యాయంగా, ధర్మంగా సంపాదించిన ధనంతో దైవ కార్యాలు, సమాజ శ్రేయస్సుకు పనికి వచ్చే కార్యాలు నా పరంగా, నా కోసం చెయ్యి. ఒక్క మాటలో చెప్పాలంటే నిష్కామ కర్మ, ఇతరులకు ఉపయోగపడే కర్మలు పరమాత్మపరంగా చేయాలి. ఆ ఫలితాలను పరమాత్మకు అర్పించి తరువాత వాటిని భగవంతుని ప్రసాదంగా స్వీకరించాలి. అప్పుడు కూడా ముక్తి లభించే అవకాశం ఉందంటున్నాడు పరమాత్మ. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.